వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇస్తే ఎవరికి నొప్పి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమీ నొప్పి లేదు, జనసేన వాళ్ళకి అంతకంటే నొప్పి లేదు. జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కోరుకునేది పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకోవాలి అనేటువంటి గౌరవం. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది అంతకు మించి అనుబంధంలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు జైల్లో పెట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వచ్చి మనం కలిసి ముందడుగు వేద్దాం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర క్షేమం కోసం అని చెప్పి నిర్ణయాలు తీసుకొని ఇద్దరు కూడా ముందుకు వచ్చి ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు పరస్పరం ఏ వేదిక దొరికినా ఎటువంటి సందర్భమైనా ఇద్దరూ కూడా ఒకరికొకరు పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా అధికారంలో కూడా పవన్ కళ్యాణ్ గారి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమీ అడ్డుపడడం లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అడ్డు చెప్పడం లేదు. ఇద్దరికీ సమన్వయం అనేది ఉంది. దీనివల్ల ఎవరికి నొప్పి? దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నొప్పి లేదు, దీనివల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నొప్పి లేదు, దీనివల్ల జనసేన కార్యకర్తలకు నొప్పి లేదు, దీనివల్ల పక్క రాష్ట్రాల వాళ్ళకి నొప్పి లేదు, ఎవరికి దీనివల్ల ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అధికారం కోల్పోయినటువంటి వాళ్ళకి మాత్రమే నొప్పి వస్తుంది. ఎందుకంటే రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు? అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కూడా కాదది, ఒక నామకే వాస్తే క్రియేట్ చేశారు, రాజకీయ అవసరాల కోసం క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి డీజీపీని ఆదేశించడం ఏంటి? అసలు ఎవడు పవన్ కళ్యాణ్? వాళ్ళనే మాటేనండి, నేను కాదనేది. ఆయన సినిమాలు చేసిన అక్కస్సుతోటి పవన్ కళ్యాణ్ ఎవడు అసలు సినిమాలు చేయడానికి, ఎవరిని అడిగి సినిమాలు చేస్తున్నాడు అనేటువంటి బ్యాచ్ కొంతమంది. పవన్ కళ్యాణ్ ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పోలీస్ స్టేషన్లో కానీ లేదు అంటే పంచాయతీరాజ్ ఆఫీసుల్లో కానీ మిగతా చోట్ల కానీ అసలు పవన్ కళ్యాణ్ ఫోటో దేనికి ఉండాలి? ఏంటి ప్రోటోకాల్ అసలు? ఉంటే చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, అంబేద్కర్ గారు వీళ్ళ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఎవడు అసలు? ఆయన ఫోటో ఎందుకు ఉండాలి? ఇది తెలుగుదేశం వాళ్ళు అనట్లేదు, జనసేన వాళ్ళు అనట్లేదు, బీజేపీ వాళ్ళు కూడా అనట్లేదు. మరి ఎవరికి ఇంక నొప్పి? అంటే వీళ్ళిద్దరూ ప్రాధాన్యత ఇస్తుంటే తట్టుకోలేనటువంటి బ్యాచ్ కూడా రాష్ట్రంలో ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రజలే కాదు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళే అధికంగా ఉండడం అనేది శోచనీయం 100%. ఎందుకంటే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అనుబంధ పార్టీలు గతంలో అధికారంలో వాళ్ళకి అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలు పెట్టుకొని మరి వాళ్ళని ఏమనంటే మళ్ళీ ఒక ప్రొటెక్షన్ అనేది రాజ్యాంగం కల్పిస్తుంది కదా అనేటువంటి వాళ్ళందరూ చేసేటువంటి వ్యాఖ్యలు. ఆయన అసలు హోమ్ మినిస్టర్, స్వయానా హోమ్ మినిస్టర్ చెప్పినప్పటికీ కూడా మేము సమన్వయంతో వెళ్తున్నామండి, మాకు లేని ఇబ్బంది మీకేంటి అంటే కొంతమంది విలేకరులు, జర్నలిస్టులు కూడా అడగడం, అసలు ఎలాగ మీరు ఇస్తారు ఆయనకి? చేయాల్సింది చేస్తే ఇస్తే మీరు చేయాలి, కానీ ఆయన కూడా మిమ్మల్ని అడగడానికని వెళ్ళి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ని అడగడం. వీళ్ళందరి నోళ్ళు ఎందుకని ఆ రోజు నోరు మూసుకుని ఉన్నాయి? ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. 2019 నుంచి 2024 సంవత్సరం ఎన్నికలు అయిపోయే ముందు వరకు కూడా ఎందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జరిగినటువంటి అన్యాయం మీద నోరెత్తలేదు? ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విలేకరులు కానీ, ఛానల్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేక అంశాల మీద ఎందుకు ప్రశ్నించలేదు? రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ల మీద ఎందుకని మాట్లాడలేదు? ఎందుకని ఆ రోజు ప్రజలందరూ కూడా షాడో సీఎం, షాడో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అని ఒక వ్యక్తి గురించి చెప్పారే, ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయారు అని కూడా చాలామంది అడుగుతున్నారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆఫ్టర్ ఆల్ సలహాదారు. క్యాబినెట్ హోదా ఇచ్చారు. మరి క్యాబినెట్ హోదా ఇచ్చారు సరే, మంత్రి కాదు, ఏ శాఖకి ఆయన మంత్రి కాదు. ఆయన సర్వీస్ రూల్స్ అంటే ఏంటి, ఆయన ఏ పనులు చేయాలి అనే దానికి రికార్డ్స్ లేవు. ఇప్పటికీ కోర్టులో కేసు పెండింగ్లో ఉంది, అది విచారణకి వెళ్ళట్లేదు. రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు అదే, సజ్జల రామకృష్ణారెడ్డి అర్హతలు ఏంటి అని చెప్పి. ఆ రోజునటువంటి అర్హతలు ఏంటి? ఉద్యోగ సంఘాల నాయకులు, మాకు డిఎల్ రావట్లేదు, మాకు అరియర్స్ రావట్లేదు, మాకు పిఆర్సీ లేదు, మాకు ఏఆర్ పెంచట్లేదు, లేదంటే మా చేత మరుగుదొడ్లు ఊడిపిస్తున్నారు, మమ్మల్ని మద్యం షాపుల ముందు నిలబెడుతున్నారు, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు నిరసన వ్యక్తం చేయడం, ధర్నాలు చేయడం అని అంటే మీరు సమావేశాలు పెట్టుకున్నారు,
కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చేంత అధికారం ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారుకు ఉంది. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రిగా డీజీపీ గారిని నివేదిక అడిగేటువంటి హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదా? పవన్ కళ్యాణ్ నీకు ఆ హక్కు లేదమ్మా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అన్నా హోమ్ మినిస్టర్ నేనున్నానన్నా, నీకు అవసరం లేదన్నా, నువ్వు అలా అడగకూడదన్నా, నీ అధికారం లేదు అని అనిత గారు అనలేదు. మిగతా మంత్రివర్గం ఎవరో అనలేదు. కానీ కొంతమంది జర్నలిస్టులకి, కొంతమందికి మాత్రం నొప్పి వచ్చేస్తుంది ఎవరు అసలు పవన్ కళ్యాణ్ అని అడగడానికి. వాళ్ళెవరికీ లేని నొప్పి మనలాంటి వాళ్ళకి ఎందుకండి? వాళ్ళిద్దరూ పరస్పరం గౌరవం ఇచ్చుకుంటున్నారు, అధికారాన్ని షేర్ చేసుకున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు పనులు. ఎక్కడన్నా అలసత్వం ఉంది, ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు మీ పంచాయతీరాజ్ శాఖలో ఇగో ఇది జరుగుతుందో ఒకసారి చూడండి, అటవీ శాఖ, పర్యావరణ శాఖల్లో ఇది జరుగుతున్నాయి ఒకసారి చూడండి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఇగో ఇవి చూడండి. ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటారు, సూచనలు సలహాలు ఇస్తే దాన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తారు. అంతేగాని నీకేం అధికారం ఉంది అంటే హీఈస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మీకు నాకు ఎందుకు అభ్యంతరం? వెళ్ళండి కోర్టులకు వెళ్తారా దీని మీద? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడగడానికి కోర్టులు కూడా ఏం చెప్పలేవు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి గైడ్లైన్స్ ఏం లేవు. రాజ్యాంగపరంగా ఇది ఉంటే ఒక ఎమ్మెల్యేనే ఎస్పీని వెళ్ళి క్వశ్చన్ చేస్తాడు, సార్ ఏంటి మా నియోజకవర్గంలో అలా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని. అప్పుడు హోమ్ మినిస్టర్ కదా అడగాలి, ఎమ్మెల్యేకి ఏముంది అధికారం? పోలీసులను నిలదీసేస్తారు. రాష్ట్రం మొత్తానికి ఆయన ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం మొత్తానికి ఆయన ఉప ముఖ్యమంత్రి. అలాంటిది ఆయనకు అడిగే అధికారం లేదా? బుర్రలో గుంజుండే మాట్లాడుతున్నావా, గుంజుండే ఆలోచిస్తున్నావా మనం? సరే 2019-24 మధ్యకాలంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, సామాజిక సమీకరణల ప్రకారం చేసామని అన్నారు. వాళ్ళెవరికి హక్కులు లేవు ఆ రోజు, అది వేరే విషయం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ ద టోటల్ హెడ్, షాడో చీఫ్ మినిస్టర్, నాట్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రే కాదు అసలు ఆ రోజుల్లో. ఈయన చెప్పినట్టే నడిచింది మొత్తం అంతా కూడా. మరి అలాంటప్పుడు అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఎందుకని చెప్పి సమాజంలో ఇంకా విచ్ఛిన్నం క్రియేట్ చేయడానిక, శాంతి భద్రతల సమస్యలు, కుల చిచ్చులు పెట్టడానికి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, ఇలాగా కొంతమంది పేర్లను ఉపయోగించుకొని వీటితో చేయడానిక ఆయన సినిమాలు ఎందుకు చేయాలని అడుగుతాడు ఒకడు. ఎవరిని అడిగి చేస్తున్నాడో అంటాడు ఒకడు. ఏం హక్కు ఉంది అసలు ఆయన ఫోటో పెట్టడానికి అంటాడు ఒకడు. మరి ఎన్ని ఫోటోలు ఉన్నాయి? ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మిగతా నియోజకవర్గాల్లో నాకు తెలీదు. చిత్తూరు నియోజకవర్గానికి వచ్చేసరికి చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు ఎవడు పెట్టమన్నాడు? పంచాయతీ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసుల్లో తీసుకెళ్ళి ఆ రోజు ఎవడు పెట్టమన్నాడు? భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, భూమన ఏదో ఉంది పేరు, తన ఫోటోలు పెడతారు. వీళ్ళు తుడాల్లోకి వెళ్ళిపోతారు, ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు పెట్టడానికి? పేరుని వెంకటరామయ్య గారు, అదే మన పేరుని నానిగారు, వాళ్ళ పేరుని కిట్టు ఫోటోలు పెట్టాలి. పేరుని కిట్టు వెళ్ళి రివ్యూలు చేసేస్తాడు ఆర్టీసీ డిపో మేనేజర్లతోటి, వీళ్ళతోటి. వీళ్ళు ఎమ్మెల్యేలా? వీళ్ళు మాత్రం అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక నేత, క్యాబినెట్లో మినిస్టర్, 3-4 శాఖలకి, అది కాకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయనకి అధికారం లేదా? ఏమనాలి సార్ వీళ్ళని? దీని మీద వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. కానీ ఆ రోజు మాత్రం నోరు లేవదు మనకి. ఎందుకంటే నోరు లేస్తే కేసులు పెడతారు, లోపలికి తీసుకెళ్లి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు, లేదంటే కొల్లు రవీంద్ర గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తారు, అచ్చెన్నాయుడికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజు నోరు లేవ మనకి. కానీ ఈ రోజు ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన వెళ్తోంది అన్న దగ్గర ఇద్దరు సమన్వయంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి దీనికి వెళ్తున్నారు అన్నప్పుడు అప్పుడు వచ్చేస్తుంది నోరు. ప్రశ్నించేస్తాం ఇష్టం వచ్చినట్టు. ఇవి పాత్రికేయ విలువలు అనుకోవాలా, ఇవి రాజకీయ విలువలు అనుకోవాలా, లేదు ఇవి మానవ విలువలు అని అనుకోవాలా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.